చూడండి కొంచెం డిఫరెంట్గా అన్ని కట్ చేసిరు చూడండి. అది చూడండి, ఇక్కడ నుంచి కిందికి పోవాలి ఇక. ఇది ఊటీకి వచ్చేసినాం కదా ఆల్రెడీ. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బస్ స్టాపు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. కొంచెము ఆ ముందు సైడ్ వచ్చేసి మనకు రూమ్స్ అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకు మామూలుగా ఊటీ అంటే ఎక్కడ చూసినా మీకు రూమ్సే కనబడుతూ ఉంటాయి. ఒకసారి చూడండి మన బ్యాక్ సైడ్ కూడా మొత్తం రూమ్స్, కొండలు ఉంది. యాక్చువల్గా మనకు హైదరాబాద్లో ఈ టైంలో వచ్చేసి ఫుల్ హీట్గా ఉంది కదా, ఎంత వెదర్ కూల్గా ఉంది. ఇప్పుడే చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. కొంచెం ముందుకైతే వెళ్దాం ఇక. ఎలా ఉందో చూడండి ఒకసారి వ్యూ. మొత్తం ఆ కొండలు అవన్నీ చూడండి ఎట్లా కనబడుతున్నాయో. బొటానికల్ గార్డెన్ 3 కిలోమీటర్స్ అట, అవెలెన్సీ 27 కిలోమీటర్స్. ఏదో 1 కిలోమీటర్ ఉన్నది, ఇంకేదో మార్కెట్ అడ 1 కిలోమీటర్ అయితే ఉంది. మనమైతే ముందుకైతే వెళ్దాం పదండి, వెళ్ళాక చూద్దాం. రూమ్స్ తీసుకోవాలి ఫస్ట్. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాం అనుకో మనకు చాలా ఫ్రీ అయిపోతుంది. ఇగో ఇక్కడ వచ్చేసి చౌరస్తా ఉంది చూడండి. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినామా, బోట్ హౌస్ లెఫ్ట్ సైడ్, మనం వస్తాం తొవ్వలో ఉంది. బొటానికల్ గార్డెన్ లెఫ్ట్ సైడ్, టూరిస్ట్ ఆఫీస్ రైట్ సైడ్, మైసూర్ లెఫ్ట్ సైడ్. చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎట్లుంది చూస్తురుగా, సూపర్ ఉంది కదా. ఇలాంటి ప్లేసెస్ ఏడ చూడలే, ఫస్ట్ టైం. ఊటీ వచ్చేసి సూపర్గా ఉంది. ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఒక గార్డెన్ కంప్లీట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రూమ్కి అయితే వచ్చేసిన ఇక. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాం కదా. మనకు ఈ ఫారెస్ట్లో వచ్చేసి 5 hours జర్నీ అయితే పట్టింది. ఈ బందిపూర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అంటారు. ఇందులో మనకు చాలా ఘాట్ రోడ్స్, కొండలు ఉంది. మనకు 130 కిలోమీటర్స్ కానీ 5 hours పట్టింది. ఇక మార్నింగ్ నైట్ కూడా జర్నీ చేసినాం కదా. ఇప్పుడే నేనైతే రూమ్ తీసుకున్నా. ఈ రూమ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు నా తర్వాత అయితే చెప్తా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏంటంటే హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది కదా. వచ్చే వరకు 1-2 అయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా నేను. ఈ 2 o'clock నేను ఏంటంటే కర్ణాటక హిస్టారికల్ గార్డెన్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఊటీలోనే ఫస్ట్ ప్లేస్లో ఈ గార్డెనే ఉంటుంది. ఈ గార్డెన్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్దాం. ఈ గార్డెన్ దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి టూర్ ప్లాన్స్ అవి అవైలబుల్గా అయితే లేవు. ఎలా వెళ్ళినో నేను క్లియర్గా చెప్తా, ఏముందో కూడా చెప్తా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి కర్ణాటక గార్డెన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన డెస్టినీ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. యాక్చువల్గా ఇక్కడికి ట్యాక్సీస్ అవి అయితే వెళ్ళాయట. మనకు టూర్ ప్యాకేజ్ తీసుకున్నాం, అందులో ఇంక్లూడ్ అయితే లేదు. ఒకసారి వీలైతే వెళ్ళి చూద్దాం. ఒకసారి వెళ్తూ ఉంటే అయితే మీకు రూట్ చూపిస్తా చూడండి, లేదా ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం దూరం అయితే వెళ్దాం. మనం బస్ స్టాప్ ముందు నుంచి వచ్చినాం. ఆ బస్సు వస్తుందా, లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్. రైట్ సైడ్ వెళ్తే వేరే దిక్కు వెళ్తాం, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. సరే, ఇదంతా చూడండి పార్కింగ్ ఏరియా. ఇదంతా టికెట్ కౌంటర్ వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది. అక్కడ టికెట్ అయితే తీసుకుందాం. బ్యాగ్స్ అవన్నీ నాటలోడు లెఫ్ట్ సైడ్ పెట్టాలి. టికెట్ వచ్చేసి ఇప్పుడైతే తీసుకుంటా. టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఆటోలో ఇక్కడికైతే వచ్చిన నేను. ఇదంతా వ్యూ లోపల రాగానే. ఆటోలో 120, 240 రూపీస్ అవుతున్నాయి అప్ అండ్ డౌన్. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి, బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోయి కిందికి వెళ్దాం. ఇప్పుడు మనం చూసిన ప్లేస్కు లెఫ్ట్ సైడ్ చూడండి, గార్డెన్ ఎంత సూపర్ కనబడుతుందో. ఇవన్నీ చెట్లతోనే డెకరేట్ చేసిర్రు. అది చూడండి డిఫరెంట్గా ఎలా ఉందో, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇక ఇటు సైడ్ చూడండి అన్నీ డిజైన్లు చేసిర్రు అంతే. చూడండి ఇక్కడ మొత్తం చెట్లతో డిజైన్ చేసిర్రు. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా అన్నీ కట్ చేసిర్రు చూడండి. చెట్లనే ఇలా కట్ చేసిర్రు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అన్ని గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే ఆ దూరం చూడండి గెస్ట్ హౌస్ లాగా. అటు సైడ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందట, మరి ఎక్కడో తెలియదు. ఒకసారి వెళ్ళైతే చూద్దాం. అది చూడండి, అందులో ఐ థింక్ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అనుకుంటా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, వావ్ సూపర్గా కనబడుతుంది కదా, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ చూడండి హౌస్, బోట్ హౌస్ అంతే. అన్ని చెట్లతోనే చేసారు అన్నట్టు. ఇక్కడ
ఓకే, అంతవరకు ఎండు, పైకి కొనిస్తలేరు అనుకుంటా. ఎక్కడి నుంచి కిందికి పోవాలి ఇక. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. ఇటు సైడ్ చూడండి, ఇదంతా చూడండి ఒకసారి. ఇటు సైడ్ చూడండి, బాగుంది. చిన్న వాటర్ పోతున్నాయి అంతా. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ పార్క్ ఏంటంటే మనకు ఈ గార్డెను ఊటీలోనే చాలా ఫేమస్ అన్నట్టు. ఊటీ బొటానికల్ గార్డెన్ ఉంటుంది కానీ దానికన్నా బాగుంటుంది ఇదే. ఈ చెట్టు చూడండి, ఏం చెట్టు కానీ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. వావ్, బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. ఓ, ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే వ్యూ ఎక్స్ట్రాడినరీ కనబడుతుంది. అన్ని చెట్లను చూడు, ఇలా కడిగేసి వీటిని ఒక డిఫరెంట్గా చేసిర్రు. నెమలి లాగా, పికాక్ లాగా, ఎలిఫెంట్ లాగా, అలా పక్షుల్లాగా అంటే బర్డ్స్ వాటిలాగా డిజైన్ చేసిర్రు. ఇక్కడి నుంచి వెళ్తే పైకి వెళ్తాం. చూస్తారు కదా ఎట్లుంది కర్ణాటక గార్డెన్. వావ్, ఇటు సైడ్కి వెళ్ళి వచ్చినాక చూపిస్తున్నా చూడండి వ్యూ. వారే వా, ఏమన్నా ఉందా చూడండి వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడి నుంచే కిందికి అయితే వెళ్దాం. ఓ, చాలా దూరం ఉంది, అంతవరకు వెళ్ళాలి. మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం మనం. లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, అగో ఎంత బాగుంది చూడండి లెఫ్ట్ సైడ్. ఒకసారి ఇక్కడకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ మళ్ళీ చూడండి. వావ్, అక్కడ రైట్ సైడు, ఇక్కడ లెఫ్ట్ సైడు ట్రీస్ చూడండి, అలా అన్నీ డిజైన్ చేసిర్రు. ఆ పైన చూడండి ఎస్టేట్స్ ఉన్నాయి అన్నీ. ఇది మొత్తం చూడండి ఎట్లుందో. లోపలికి కూడా వెళ్ళొస్తుంది అనుకుంటా. ఇట్లా మొత్తం క్లోజ్గా ఉంది చూడండి. లోపలికి వెళ్ళొస్తుంది. ఇంత గజిబిజి ఉంది ఇది. ఓ, సూపర్ ఉంది. ఎట్లుంది? చిన్నగా బాతుల్లాగా ఏర్పాటు చేసేది చూడండి. వావ్, ఇక్కడ నుంచి వ్యూ ఉంది. అక్కడ దాకా అయితే వెళ్దాం పదండి. దూరంలో వచ్చేసి మీకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూడండి. ఆ దూరంలో చూడండి. ఓకే, అలా పైకే వెళ్దాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కుదాం, లేకపోతే లేదు. ఇక్కడ చిన్న వాటర్ పోయేటట్టు అరేంజ్ చేసిర్రు. ఇక్కడ చిన్న నదిలాగా ఉంది చూడండి. ఇదంతా ఇక్కడ వాటర్ పోతున్నాయి. యాక్చువల్గా ఇంకొక 1 month అయితే చాలా హెవీగా ఇక్కడ మామూలుగా ఎక్కువ మంది వస్తారట. ఎందుకో మరి కొంచెం గ్రీనరీ తక్కువైనట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో వచ్చేసి గ్రీనరీ ఎక్కువ ఉంటుందేమో. ఒకసారి చూడండి, చుట్టూ గ్రీనరీ వచ్చేసి చాలా తక్కువనే కనబడుతుంది. అవన్నీ టీ ప్లాంటేషన్ తోటలేనాయి మొత్తం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఉన్నది కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కాలంటే అంత ఓపిక అయితే లేదు. చూద్దాం, వీలైతే ఎక్కుదాం. ఇగో ఇక్కడంతా మనకు కాఫీ తోటలే చూడండి. ఇటు సైడ్ ఇగో పైన మొత్తం కాఫీ తోటలు కనబడుతున్నాయి. పైన వచ్చేసి బ్రిడ్జ్ ఉంది. ఇక బ్రిడ్జ్ ఏమి ఎక్కుదాం కానీ ఇక్కడ నుంచి ఒకసారి అయితే టోటల్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. సూపర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఉంది పైన. మనం వచ్చిన ప్లేస్ చూడండి, ఆ పై నుంచి ఆ రైట్ సైడ్కి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఫిషెస్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి చూడండి లోపల. ఇక్కడ మొత్తం చూడండి. అక్కడ దిగుతాం మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కితే. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఎక్కాలి. ఒకసారి చూడండి, ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఎక్కితే ఆ రైట్ సైడ్ దిగుతాం. ఇక్కడికి వెళ్ళి చూసినా అన్ని ఫిషెసే కనబడుతున్నాయి. ఒకసారి చూడండి. అన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. ఇక చూడండి మొత్తం వ్యూ చూపిస్తున్నా. ఆ పైన చూడండి ఇండ్లు ఎంత మంచిగా ఉన్నాయో. మంచి ఒక్కొక్కరికి 100,000 ఎకరాలు ఉంటాయి. ఇక్కడ ఎస్టేట్ కట్టుకుంటారు. ఇక్కడ పువ్వు చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. లిల్లీ పువ్వు ఏమో అంటాం మనం. ఇక్కడ కూడా అంతే. అంటే అది వైట్, ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్స్లో కనబడుతుంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ రైట్ సైడ్ ట్రీ చూడండి ఒకసారి మిడిల్లో. ఎంత పెద్దగా ఉంది. ఇక్కడికి వచ్చినాక మనం వ్యూ అయితే చూపిస్తున్నాం. ఆ మధ్యలో కనబడుతున్నాయి, వాటి నుంచి నడుచుకుంటూ పోయినాం మనం రైట్ సైడ్ అయితే. అలా అక్కడి నుంచి ఆ కింది వరకు వెళ్ళిపోయినాం.
లాస్ట్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందో అంతవరకు వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ గార్డెన్ అయితే ఉంది. ఇలా కొన్ని వందల రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడండి, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే మీకు కనబడుతున్నాయి చూడండి, డిఫరెంట్గా. వావ్, రైట్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి, కౌంట్లెస్ అన్నీ ఉన్నాయి వెరైటీలు. ఇగో ఇటు సైడ్ వెళ్దాం ఒకసారి. వెళ్తూ ఉంటే ఇటు కూడా చూడండి, చాలా రకాల ఫ్లవర్స్ కనబడుతున్నాయి. ఇగో చామంతి పూలు అనుకుంటే ఇవే, అవే వైటీ. వావ్, ఇగో అవే కానీ ఇంకో కలరు. ఇక్కడ చూడండి. వావ్, ఇగో ఇదంతా వ్యూ. ఒకసారి ఇక్కడ నుంచి అటు సైడ్ కూడా వెళ్దాం. ఇదంతా వ్యూ చూసిరుగా. ఇగో ఇక్కడ చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ ఫ్లవర్ అసలు. ఇగో ఇక్కడ చూడండి. వావ్, ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ చూడండి. ఇవేం ఫ్లవర్స్ తెలియదు కానీ చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇగో చూస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉన్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి గులాబీ పూల కావు. ఇగో ఇవి వచ్చేసి గులాబీ పూల్లానే అనిపిస్తున్నాయి నాకైతే. చూడండి, కావనుకుంటా అవి కూడా. ఏవో చాలా రకాలు, ఏం ఫ్లవర్స్ నాకైతే ఐడియా లేవు. ఇవన్నీ సూపర్గా ఉన్నాయి చూడండి. మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ గార్డెన్కి అయితే వచ్చేసాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఎన్ని రకాలు కనబడుతున్నాయి చూడండి ఫ్లవర్స్. చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూడండి, ఇగో ఎన్ని చూస్తే అన్ని అన్నట్టు. నేను కొన్ని లిమిటెడ్గా మీకు అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, చాలా లిమిటెడ్గా చూపిస్తున్నా ఫ్లవర్స్. ఇగో ఇక్కడ మరో రకం, ఇగో ఇక్కడ మరొక రకం, ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి గార్డెన్ విశేషాలు. థ్యాంక్ యూ.